కొలాప్స్ అయ్యి పరువు ప్రతిష్టలకు పోయారు. తమకన్నా తక్కువ కులం వ్యక్తితో కూతురు వివాహం చేసుకోవడం ఆ తండ్రికి నచ్చలేదు. కూతురు భవిష్యత్తు కంటే పరువే ఇంపార్టెంట్ అనుకున్నాడు. అల్లుణ్ణి తప్పిస్తే అంత సెట్ అవుతుందనుకున్నాడు. కట్ చేస్తే అటు కూతురికి ఇటు భార్యకు చివరికి మిగిలిందేంటి? 18లో పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. చిన్ననాటి స్నేహితులు కులాలను పక్కన పెట్టి ఒక్కటయ్యారు. అమృత ప్రణయ్ల ప్రేమ వివాహాన్ని ప్రణయ్ కుటుంబ సభ్యులు స్వాగతించారు. కానీ అమృత తండ్రి మారుతిరావు మాత్రం అంగీకరించలేకపోయాడు. కోట్ల ఆస్తులు కూడబెట్టిన మారుతిరావు కూతురు చేసిన పనిని జీర్ణించుకోలేకపోయాడు. అల్లుడిని దూరం చేస్తే కూతురికి తన వద్దకు రావడం తప్ప మరో దారి లేదని తలిచాడు. కూతురి బాగు కోసం ఆలోచించిన తండ్రి మారుతిరావు అల్లుడిని దూరం చేద్దామన్న ఆలోచనలో తప్పుదారి తొక్కాడు. సుపారీ గ్యాంగ్ తో అల్లుడు ప్రణయ్ని దారుణంగా అంతమొందించాడు. 2018 సెప్టెంబర్ 14న మిర్యాలగూడలో 5 నెలల గర్భంతో ఉన్న భార్య అమృతతో కలిసి చెకప్ కు వెళ్లి తిరిగి వస్తుండగా సుపారీ గ్యాంగ్ లోని సుభాష్ శర్మ గొడ్డలితో ప్రణయ్పై దాడి చేయడంతో తల్లి భార్య చూస్తుండగానే రక్తపు మడుగులో విలవిలలాడుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఈ కేసులో అమృత తండ్రి మారుతిరావు A1 గా ఉండగా ప్రణయ్ను కత్తితో నరికి చంపిన సుభాష్ శర్మ A2 గా ఉన్నాడు. మొత్తంగా 8 మందిపై కేసు నమోదవ్వగా దాదాపు 5.5 ఏళ్ల పాటు విచారణ సాగింది. A3 అజ్గర్ అలీ, A4 అబ్దుల్, A5 కరీం, A6 మారుతిరావు సోదరుడు శ్రవణ్ కుమార్, A7 మారుతిరావు డ్రైవర్ శివ, A8 నిజాం నిందితులు ప్రయాణించిన ఆటో డ్రైవర్ ఓనర్ గా ఉన్నారు. అల్లుడిని దూరం చేస్తే కూతురు తన చెంతకు వస్తుందనుకున్న మారుతిరావు ప్లాన్ రివర్స్ అయ్యింది. ప్రణయ్ని చంపించిన తండ్రిపై కేసు పెట్టింది అమృత. అత్తింటిలో ఉంటూ తండ్రిపై ఫైట్ చేసింది. దాంతో అనుకున్నదొకటి అయ్యిందొకటి అని తలచిన మారుతిరావు 2020 మార్చిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దాంతో అటు భర్తను కోల్పోయి ఇటు తండ్రిని కోల్పోయి అమృతకు దిక్కు తోచని పరిస్థితి ఏర్పడింది. తండ్రి చివరి ఆకాంక్ష మేరకు తల్లి కొడుకుతో హైదరాబాద్ లో నివసిస్తుంది అమృత. ఈ కేసులో A2 గా ఉన్న సుభాష్ శర్మకు నల్గొండ జిల్లా SC, ST కోర్టు మరణ శిక్ష ఖరారు చేసింది. మిగిలిన 6 నిందితులకు యావజ్జీవ శిక్ష విధించింది. మొత్తానికి 5.5 ఏళ్ల తర్వాత ప్రణయ్ హత్య కేసులో తీర్పు రావడంతో కుటుంబ సభ్యులు భావోద్వేగానికి గురయ్యారు. చనిపోయిన కొడుకుని తలుచుకుని ప్రణయ్ తల్లిదండ్రులు సమాధి వద్ద కన్నీరు మున్నీరయ్యారు. కోర్టు తీర్పు పరువు హత్యలకు కనువిప్పు కలగాలన్నారు. చివరకు ఈ కేసులో అమృతకు భర్త లేడు, తండ్రి లేడు, తనకు కొడుకు లేడని, తన మనవడికి నాన్న లేడంటూ ఎమోషనల్ అయ్యారు. ఇకపై పరువు హత్యలు జరగకూడదు. ఏదైనా ఉంటే చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలి. లేకపోతే అమృత లాంటి జీవితాలు చూడాల్సి వస్తుంది. ఈ రకం కేసులతో చివరకు మిగిలిందేంటన్నది అందరూ గ్రహించాలి.